వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ని అవుతా. వీళ్ళని ఉన్మాదులు అనాలా ఇంకేమనాలో నాకు తెలియట్లే. ఈ వీడియో మీరు అందరు చూసే ఉంటారు, మళ్ళీ ఒకసారి నేను చూపిస్తా చూడండి. వీడియోది ఇదేనా? వెయిట్ 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 చూసిండ్రు కదా, మెడికల్ విద్యార్థిని 3 సార్లు కారుతో ఢీకొట్టిండ్రు. తప్ప తాగి ఇంట్లో కూర్చోక తాగి ఏం చేస్తున్నామో అర్థం కాక డ్రైవ్ చేసుకుంటూ చేసిన దరిద్రం ఇది. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎన్ని అవగాహనలు కల్పించినా, జరిమానాలు వేసినా, జైలు శిక్షలు వేసినా ఇగో ఇట్లాంటి కొంతమంది తాగుబోతుల్లో మార్పు మాత్రం రావట్లే. మత్తు తలకెక్కి వేగం అదుపు తప్పి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు తెలుసా, టెర్రరిస్టుల కంటే ప్రమాదం. రాజమండ్రిలో జరిగినది. వైద్య విద్యార్థిని పీజీ చదువుతున్న అమ్మాయిని ఘోరంగా బలి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఇందాక నేను మీకు చూపించాను. అయితే దీని మీద అందరి ఒపీనియన్ ఏంటంటే ఇది ప్రమాదం కాదు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది, చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్తున్నారు. దీని మీద హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ఘటన అని స్పష్టం చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు పోలీసు అన్నల్లారా. సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి గుద్ది, తాగున్నోడైనా అంతకంటే మత్తులో ఉన్నోడైనా ఒకసారి గుద్దినప్పుడు జర్క్ వస్తుంది, వాడు అక్కడ భయపడాలి. కాదు అని మళ్ళీ రెండోసారి గుద్దిండు. రెండోసారి గుద్దినప్పుడైనా జర్క్ వచ్చి ఆగాలి. బట్ నిజంగా మత్తులో అయ్యి హత్య చేయాలని కుట్ర లేకపోతే అంత పైశాచికంగా తలకెక్కిన అహంకారంతో ప్రాణం తీస్తారా? ఇది మద్యం మత్త. వీళ్ళ మీద నిజంగా మద్యం మత్తులో చేసిన పొరపాటు అని కాదు, హత్య కేసు అనే పెట్టాలి. తలకెక్కిన అహంకారం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో సజీవ సాక్ష్యం ఇది. వీళ్ళు అప్పటికేనట ఎవడైతే కారులో వచ్చిండో వాళ్ళు ఫుల్లుగా దాగి ఆదిత్య మాల్కి వెళ్ళిండ్రట. వెళ్తే అక్కడున్న బ్రీత్ ఎనలైజర్తో పరిశీలించిండ్రు. మీరు మస్తు దాగున్నారు, లోపలికి రావడానికి వీల్లేదంటే ఆడితో గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని ఇక వాడు వెళ్ళిపోమ్మన్నాడనే కోపంతో జెట్ స్పీడ్తో రోడ్ల మీద కారు పోనీయాలనుకున్నారు. అదే టైంలో గేట్ నుంచి ముందెళ్తున్న స్కూటీని ఢీగొట్టిండ్రు. ఢీగొట్టినప్పుడు కూడా వీళ్ళకి బుద్ధి రాలే. మళ్ళీ ఓవర్ స్పీడ్తో కార్ని రెండోసారి మళ్ళీ బైక్ని ఢీకొట్టిండ్రు. మూడోసారి కొడితే అసలు ఆ అమ్మాయి తల మీద నుంచి కారు వెళ్ళిపోయింది. ఎంత రాక్షసత్వం! వీళ్ళు ఉన్మాదుల కంటే ఘోరం. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి బ్రెయిన్ డెడ్, చావు బతుకుల మధ్య ఐసీయూలో కొట్టుమిట్టాడుతోంది. అంతేకాదు బైక్ నడిపిన ఆమె స్నేహితుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. వీళ్ళ పేర్లు ఏంటంటే దస్వంత్, జోసఫ్. తాగి డ్రైవ్ చేసిన వాళ్ళ పేర్లు. మద్యం మత్తులో ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్కి నిండు ప్రాణం అటు చావలేక ఇటు బ్రతకలేక కొట్టుమిట్టాడుతుంటే ఆ ప్రాణాన్ని కన్న తల్లిదండ్రులు పీజీ తర్వాత తన కూతురు గొప్ప డాక్టర్ అవుతుంది అని భావించిన వాళ్ళు వాళ్ళ కూతురు ఒక ప్రశ్నగా మిగిలితే ఏం చెయ్యాలో అర్థం కాక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష చేసినా తప్పులేదు. ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా, కేసులు పెట్టి జైల్లో వేస్తున్నా ఈ తాగుబోతుల్లో మార్పు మాత్రం రావట్లే. పీకల దాకా తాగి ఏడో ఒక చోట కూర్చొని జావక కార్లు వేసుకొని బలిసి ఎదుటి వాళ్ళ ప్రాణాలు అందిస్తారు. అటు డబ్బు మత్తు, ఇటు మద్యం మత్తు. కార్లలో బలాదురుగా షికారు చేస్తూ తూలుతున్నారు. ఆ తూలిన మత్తులో మీరు చచ్చిన పీడా పోయిద్ది, దేశానికి నష్టం కాదు.
కానీ దేశానికి ఉపయోగపడే ఒక గొప్ప డాక్టర్ ప్రాణాలు తీసిండ్రు. అమాయకుల ప్రాణాల మీదకి తెస్తాండ్రు. మీరే చెప్పండి, ఇలాంటి వాళ్ళకు ఉరిశిక్ష వేయడం కరెక్టా కాదా? మీ అభిప్రాయం ఏంటి అనేది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.